అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 200 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. అసలు కదేంటంటే, కేవలం వ్యాపారం చేసుకుందామని వచ్చిన ఒక కంపెనీ ఏకంగా ఒక ఉపఖండం తలరాతనే ఎలా మార్చేసింది, ఆధునిక భారతదేశం ఎలా పుట్టింది అనేదే ఈ కథ. పదండి, ఈ ప్రయాణాన్ని కలిసి మొదలు పెడదాం. ఈ మొత్తం కథని మనం అర్థం చేసుకోవాలంటే 3 ముఖ్యమైన సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది 1757. ఒక వ్యాపార కంపెనీ పాలనెక్కడితో మొదలైంది. సరిగ్గా 100 ఏళ్లకి, అంటే 1857లో ఆ పాలనపై దేశం మొత్తం తిరగబడింది. ఇక చివరిగా 1947 ఒక పెద్ద సామ్రాజ్యమే అంతమై మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ 3 ఘట్టాలే మన ప్రయాణంలో కీలకమైన మైలురాళ్లు. సరే, మొదటి విభాగానికి వద్దాం. అసలీ కథ ఎలా మొదలైంది? అంతా వ్యాపారంతోనే. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్లు వచ్చింది కేవలం లాభాలు సంపాదించుకోవడానికే. కానీ వచ్చిన వాళ్లు ఊరికే ఉండలేదు. నెమ్మదిగా ఇక్కడి రాజకీయాల్లోకి దూరి వాళ్లకడ్డు వచ్చిన వాళ్లందర్నీ పక్కకి నెట్టేసి చివరికి వాళ్లే పాలకులుగా బూర్చున్నారు. అసలు వ్యాపారం చేయడానికొచ్చి రాజులుగా ఎలా మారగలిగారు? అదే ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వాళ్లు గెలవడమనేది అనుకోకుండా జరిగింది కాదు. దాని వెనుక ఒక పక్కా ప్లానుంది. 3 దశల్లో వాళ్లు భారతదేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. మొదటి స్టెప్, వాళ్లకి పోటీగా ఉన్న డచ్, పోర్చుగీస్, ఫ్రెంచ్ వాళ్లని యుద్ధాల్లో ఓడించి బయటికి పంపించేశారు. ఇక రెండో స్టెప్, ఇక్కడి స్థానిక రాజులను ఒక్కొక్కరిగా ఓడించారు. ఫైనల్గా మూడో స్టెప్, దేశం యొక్క మొత్తం డబ్బు అంటే ఆర్థిక వ్యవస్థపై పూర్తి కంట్రోల్ సాధించారు. దీంతో వాళ్ల ఆధిపత్యం స్థిరపడిపోయింది. 2 యుద్ధాలు, కేవలం 2 యుద్ధాలు భారతదేశ చరిత్రనే మార్చేశాయి. మొదటిది 1757 ప్లాసీ యుద్ధం. ఇది నిజానికి యుద్ధం కన్నా ఒక పెద్ద కుట్ర. ఈ గెలుపుతో కంపెనీకి బెంగాల్లో కాలుమోపే అవకాశం దొరికింది. ఇక రెండోది 7 ఏళ్ల తర్వాత జరిగిన 1764 బక్సర్ యుద్ధం. ఇది నిజమైన యుద్ధం. ఏకంగా మొఘల్ చక్రవర్తితో పాటు 3 రాజుల సైన్యాన్ని కంపెనీ ఓడించింది. ఇంక తమను ఆపేవారే లేరని ఈ యుద్ధంతో తేల్చి చెప్పేసింది. బక్సర్ యుద్ధం గెలిచినందుకు కంపెనీకి ఒక జాక్పాట్ తగిలింది. అదే దివానీ హక్కులు. అసలేంటి హక్కులు అంటే, బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేసుకునే అధికారం. మాటలకిది పన్ను వసూలు చేసే హక్కే అయినా నిజానికి ఆ ప్రాంతాల ఖజానా తాళం చెవులు కంపెనీ చేతికొచ్చిందే. ఇక అప్పట్నుంచి భారతదేశ సంపద భారీగా ఇంగ్లాండ్కు తరలిపోవడం మొదలైంది. సరే, కంపెనీ పాలన స్థిరపడింది. కాని ఆ తర్వాత 100 ఏళ్లలో ఏం జరిగింది? వాళ్ల పాలనలో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. వాళ్ల దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆగ్రహం కట్టల తెంచుకుంది. చివరికి 1857లో ఆ ఆగ్రహం ఒక పెద్ద అగ్నిపర్వతంలా బద్దలైంది. అదే 1857 సిపాయిల తిరుగుబాటు. ఇది బ్రిటిష్ పాలన పునాదులనే కదిలించివేసింది. ఈ తిరుగుబాటు ఒక్కరోజులో రాలేదు. దీని వెనక చాలా కారణాలున్నాయి. రాజకీయంగా చూస్తే డల్హౌసీ తెచ్చిన రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో ఎందరో రాజులు తమ రాజ్యాలు కోల్పోయారు. ఆర్థికంగా భారీ పన్నులతో రైతుల నడ్డి విరిచారు. సామాజికంగా వాళ్ల చట్టాలు మన మతంలో, సాంప్రదాయాల్లో జోక్యం చేసుకుంటున్నాయని ప్రజలు భయపడ్డారు. ఇక సైన్యంలోని మన సిపాయిలకైతే అవమానాలు, వివక్ష తప్పలేదు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా బాధితులే. ఇన్ని కారణాలతో నివురు గప్పిన నిప్పులా ఉన్న దేశంలో ఒక చిన్న సంఘటన పెనుమంటను రాజేసింది. అదే కొవ్వు పూసిన తూటాల వివాదం. కొత్తగా తెచ్చిన రైఫిల్ తూటాలకు ఆవు, పంది కొవ్వు పూశారని ఒక వదంతి వ్యాపించింది. ఆవు హిందువులకు పవిత్రం, పంది ముస్లింలకు నిషిద్ధం. ఆ తూటాలను నోటితో కురికి వాడమనడం వాళ్ల మత విశ్వాసాలను అవమానించడమే. మీరెట్లోని సిపాయిలు దీనికి తిరగబడతంతో తిరుగుబాటు మొదలై దేశమంతా పాకింది. మరి ఈ 1857 తిరుగుబాటును ఏమని పిలవాలి? దీనిపై చరిత్రకారుల్లో పెద్ద చర్చే జరిగింది. వీడి సావర్కర్ లాంటి వాళ్లు దీనిని భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నారు. కాని ఆర్సి మజుందార్ లాంటి మరికొంతమంది ఇది మొదటిదీ కాదు, ఇది దేశం మొత్తం పాల్గొన్న జాతీయ పోరాటమూ కాదు, ఇది కేవలం సిపాయిల తిరుగుబాటు మాత్రమే అని వాదించారు. ఈ 2 వాదనల్లో ఏది సరి అయినది అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. తిరుగుబాటును బ్రిటిష్ వాళ్లు చాలా క్రూరంగా అణిచివేశారు. కానీ వాళ్లు గెలిచిన ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. అదేంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసిపోయింది. ఇకపై భారతదేశాన్ని ఒక వ్యాపార కంపెనీ పాలించడం సరికాదని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. 1858లో అధికారాన్ని నేరుగా బ్రిటిష్ రాణికి బదిలీ చేశారు.
దీంతో భారతదేశం అధికారికంగా బ్రిటిష్ సామ్రాజ్యం కిందికొచ్చింది. ఇక్కడతో ఒక శకం ముగిసి మరో కొత్త శకం మొదలైంది. 1857 తిరుగుబాటు ఫెయిల్ అయినా అది మన వాళ్లకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. ఆయుధాలతో పోరాడితే గెలవలేమని అర్థమైంది. అందరూ కలిసి ఒక సంఘటిత రాజకీయ శక్తిగా ఏర్పడితేనే ఏదైనా సాధించగలమని తెలుసుకున్నారు. ఈ ఆలోచన నుంచే జాతీయవాదం అనే భావన పుట్టి బలపడింది. మనమంతా ఒకటే దేశం, మనందరిదీ ఒకటే పోరాటం అనే ఫీలింగ్ మొదలైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన కొత్తలో అందులో 2 గ్రూపులుండేవి. ఒకవైపు మితవాదులు, దాదాభాయ్ నౌరోజీ లాంటివాళ్లు. వీళ్లు బ్రిటిష్ వాళ్లని అభ్యర్థనలు, వినతుల ద్వారా ఒప్పించి కొన్ని సంస్కరణలు సాధించుకోవాలనుకున్నారు. మరోవైపు అతివాదులు, లాల్ బాల్ పాల్ అని పిలువబడే త్రయం వీళ్లకు నాయకులు. వాళ్లేమో అడ్డుకోవడం కాదు, పోరాడి సాధించుకోవాలి, మనకు కావలసింది సంపూర్ణ స్వరాజ్యం అని గట్టిగా వాదించారు. దారులు వేరైనా వాళ్లందరి గమ్యం మాత్రం భారతదేశ శ్రేయస్సే. 1905లో బ్రిటిష్ వైస్రాయ్ కర్జన్ ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ను మత ప్రాతిపదికన 2గా విభజించాడు. దీనికి వ్యతిరేకంగా దేశమంతా భగ్గుమందింది. అప్పుడు మొదలైందే స్వదేశీ ఉద్యమం. బ్రిటిష్ వస్తువులు వాడొద్దు, మన దేశంలో తయారైన వస్తువుల్నే వాడదామని పిలుపునిచ్చారు. దీంతో మొదటిసారిగా స్వాతంత్ర పోరాటం సాధారణ ప్రజల దగ్గరికి చేరి ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్ వాళ్లకు బాగా తెలిసిన విద్య విభజించి పాలించు. దానికి పక్కా ఉదాహరణే ఈ 1909 మార్లీ మింటో సంస్కరణలు. దీని కింద వాళ్లు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలిచ్చారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ముస్లిం అభ్యర్థికి కేవలం ముస్లిం ఓటర్లు మాత్రమే ఓట్లేయగలరు. ఈ ఒక్క నిర్ణయం హిందూ ముస్లింల మధ్య రాజకీయంగా ఒక పెద్ద గోడ కట్టింది. భవిష్యత్తులో దేశ విభజనకు బీజాలిక్కడే పడ్డాయని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు కథలోకి అసలైన హీరో వస్తున్నారు, మహాత్మాగాంధీ. ఆయన భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో స్వాతంత్ర్య పోరాటం మొత్తం మారిపోయింది. ఆయన ఆయుధాలు కత్తులు కావు, తుపాకులు కావు, అహింస, సత్యాగ్రహం. ఈ కొత్త పద్ధతులతో ఆయన పోరాటాన్ని దేశంలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చారు. గాంధీజీ నాయకత్వంలో 3 అతిపెద్ద ఉద్యమాలు జరిగాయి. ఒక్కొక్కటి అంతకుముందు దానికంటే పెద్దది. మొదట 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ రకంగానూ సహకరించొద్దు అని. తర్వాత 10 ఏళ్లకు 1930లో శాసనోల్లంఘన ఉద్యమం, అంటే వాళ్ల అన్యాయమైన చట్టాలను మనం పాటించక్కర్లేదు, ఉల్లంఘిద్దామని. ఇక ఫైనల్గా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వాళ్లే ఇక చాలు, భారత్ వదిలి వెళ్ళిపోండి అని నినదించారు. 241 మైళ్లు. ఇది కేవలం ఒక దూరం కాదు, ఒక సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నడక. ఉప్పులాంటి నిత్యావసరం మీద కూడా బ్రిటిష్ వాళ్లు పన్నువేస్తే గాంధీజీ దాన్ని ఎదిరించారు. తన 78 మంది అనుచరులతో కలిసి సబర్మతి ఆశ్రమం నుంచి దండి సముద్రతీరం వరకు 241 మైళ్లు నడిచి అక్కడ ఉప్పు తయారుచేసి చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ ఒక్క సంఘటనతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసింది. డూ ఆర్ డై, చేయండి లేదా చావండి. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీజీ ఇచ్చిన పిలుపుది. అహింసను బోధించిన గాంధీజీ నోటినుంచి ఇంత తీవ్రమైన మాట వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చర్చలు లేవు, సంప్రదింపులు లేవు. స్వాతంత్ర్యం వచ్చేవరకు పోరాడటమే లేదా ఆ పోరాటంలో చావటమే. ఇది బ్రిటిష్ వాళ్లకు చివరి హెచ్చరిక. ఇక మనం ఈ కథలో చివరి అంకానికి వచ్చేశాం. బ్రిటిష్ పాలన చివరి రోజులు. పోరాటాలు ఫలించి స్వాతంత్ర్యం వస్తోందన్న ఆనందం ఒకవైపు, కాని అదే సమయంలో దేశం 2 ముక్కలు కాబోతోందన్న విషాదం మరోవైపు. ఆనందం, బాధ కలగలిసిన ఆ క్లిష్టమైన సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్ర్యం వచ్చింది, కానే మనం దానికోసం ఎంత పెద్ద మూల్యం చెల్లించాం. 100 ఏళ్ల పోరాటం తర్వాత మన కల నెరవేరుతోంది. కాని ఏ వెలకి? దేశాన్ని ముక్కలు చేసి స్వాతంత్ర్యం తీసుకోవాలా, అఖండంగా ఉండాలా? ఈ ఒక్క ప్రశ్నే ఆ సమయంలో లక్షలాది మంది జీవితాలను, వాళ్ల భవిష్యత్తును తలక్రిందులు చేసింది. చివరికి ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. చివరి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఒక ప్రణాళికను ముందు పెట్టాడు. అదే మౌంట్ బాటన్ ప్లాన్. ఈ ప్లాను ముస్లిం లీగ్ అడుగుతున్న ప్రత్యేక దేశం డిమాండును ఒప్పుకొంది. దీంతో స్వాతంత్ర్యం అనేది విభజనతో కలిసే వస్తుందని తేలిపోయింది.
బ్రిటిష్ ఇండియా, భారతదేశం, పాకిస్తాన్ అనే 2 దేశాలుగా విడిపోవడం ఖాయమైంది. చివరి రోజుల్లో సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. 1946లో దేశాన్ని ఒక్కటిగా ఉంచడానికి చేసిన చివరి ప్రయత్నం అంటే క్యాబినెట్ మిషన్ విఫలమైంది. ఇక 1947 జూన్లో మౌంట్ బ్యాటన్ ప్లాన్ విభజనను ప్రకటించింది. ఆ తర్వాత కేవలం 2 నెలల్లోనే బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర్య చట్టాన్ని పాస్ చేసింది. 100 ఏళ్ల పోరాటానికి ముగింపు కొన్ని నెలల్లోనే జరిగిపోయింది. చివరికి ఆ రోజు వచ్చేసింది. ఆగస్టు 15, 1947. ఒక శకం ముగిసి ఒక కొత్త శకం మొదలైంది. భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా ప్రపంచ పటంలోకి వచ్చింది. కాని ఈ స్వాతంత్ర్య సంతోషంతో పాటు దేశ విభజన అనే తీరని గాయం కూడా మిగిలింది. ఒక వ్యాపార కంపెనీగా మొదలైన కథ ఒక దేశం పుట్టుకతో ముగిసింది. ఇంతకీ 200 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణం మనకు ఏం నేర్పుతుంది? ఆలోచించండి.